ఆధ్యాత్మికతకి మూలమైనటువంటి మన దేశంలోని పురాణాలని దేవాలయాల్ని పరిశీలిస్తే ఎన్నో రహస్యాలు మనకు కనిపిస్తాయి. వాటిలో కొన్నిటిని ఛేదించినా సరే మరికొన్ని మాత్రం ఇప్పటికీ రహస్యాల్లానే మిగిలిపోయాయి. అలాంటి రహస్యమే కామాఖ్య దేవాలయ రహస్యం. మన దేశంలో ఎన్నో ఆలయాలున్నా సరే కామాఖ్య దేవాలయానికి ఉండే ప్రత్యేకతే వేరు. ఇక్కడి ఆచారాలు పూజా విధానం వేరే విధంగా ఉంటాయి. ఇక్కడి విగ్రహాన్ని ఆచారాలని చూసి చాలామంది షాక్ అవుతారు కూడా. సో ఫ్రెండ్స్, అలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మిస్టీరియస్ కామాఖ్య టెంపుల్ గురించి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. ఎప్పుడైనా మీ మొబైల్లో డబ్బులు గెలుచుకున్నారు అని మెసేజ్లు ఏమైనా వచ్చాయా? విచిత్రమైన నెంబర్స్ నుండి మిస్డ్ కాల్స్ కూడా వచ్చాయా? ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇలాంటి స్పామ్ మెసేజ్లని చూసే ఉంటారు. ఇవి ఎంత డేంజర్ అంటే జస్ట్ ఒక్కసారి క్లిక్ చేస్తే చాలు నెక్స్ట్ జరగబోయే నష్టాన్ని మీరు ఊహించుకోవడం కూడా చాలా కష్టం. సో ప్రతి ఒక్కరూ మొబైల్స్ వాడుతున్న ఈ డిజిటల్ ఏజ్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. కానీ ఇలా ఈ స్పామ్ మెసేజ్ల గురించి తెలుసుకోవడానికి, హ్యాకర్స్ నుండి తప్పించుకోవడానికి అందరికీ నాలెడ్జ్ అనేది ఉండదు. కాబట్టి కుకు ఎఫ్ఎంలో హౌ హ్యాకర్స్ లూట్ డేటా ఫ్రమ్ మొబైల్ అనే ఒక ఆడియో బుక్ ఉంది. ఇది వినండి చాలు. డేటా సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇలాంటి ఎన్నో రకాల ఇన్ఫర్మేటివ్ ఆడియో బుక్స్ కుకు ఎఫ్ఎంలో చాలా ఉన్నాయి. IGS50 అనే కోడ్ని వాడి సబ్స్క్రిప్షన్లో మీరు 50% డిస్కౌంట్ని కూడా పొందొచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఆలయ స్థానం. కామాఖ్య ఆలయం అస్సాంలోని బ్రహ్మపుత్ర నది ఒడ్డున గౌహతికి సమీపంలో నీలాచల్ కొండ మీద ఉంది. ఇది చాలా మహత్తరమైనటువంటి శక్తిపీఠం. కామాఖ్య ఆలయం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. అంతేకాదు భారతదేశంలోని అత్యంత అరుదైన శక్తిపీఠాల్లో కూడా ఇదొకటి. యావత్ సృష్టికి మూలం శక్తి. త్రిమూర్తుల్ని సైతం తన ఉగ్ర రూపంతో భయపెట్టగలిగినటువంటి శక్తి స్వరూపిణి ఆ అమ్మవారు. ఈ లోకాన్ని సృష్టించాలన్నా అంతం చేయాలన్నా ఆమెకే సాధ్యం. అంతటి మహిమ కలిగినటువంటి అమ్మవారు శక్తి స్వరూపిణిగా వెలిసినటువంటి క్షేత్రమే ఈ కామాఖ్యాదేవి మందిరం. సుప్రసిద్ధమైన అష్టాదశ శక్తిపీఠాల్లో అత్యంత శక్తివంతమైందిగా ఈ క్షేత్రం విరాజిల్లుతుంది. తరువాత ఆ పేరు ఎందుకు వచ్చింది? కల్కి పురాణాన్ని బట్టి చూస్తే సతీ మరియు శివుడు రహస్యంగా గడిపే ప్రదేశం ఇది. ఇక్కడి అమ్మవారిని కామాఖ్య అని, కామరూపిణి అని కూడా పిలుస్తారు. కానీ అసలు కామమన్నా కామరూపిణి అన్నా అనుకున్న రూపాన్ని అనుకున్న క్షణంలో మార్చుకోగలగడం అనే అర్థం వస్తుంది. అలా చేయగలిగినటువంటి శక్తివంతరాలు కాబట్టి ఈ దేవత కామరూపిణి అయ్యింది. కామాఖ్యాదేవి అనేక రూపాలని ధరించి భక్తులకి చేరువై వారి కోరికల్ని తీర్చేటువంటి కల్పవల్లిగా ప్రసిద్ధి చెందింది. అందుకే కామాఖ్యాదేవిని త్రిపుర శక్తిదాయినిగా కొలుచుకుంటారు. కామాఖ్య అనే పేరుకు కోరికలు తీర్చుకునేది అనే అర్థం వస్తుంది. ఈ ఆలయం బ్రహ్మపుత్ర నదికి మూలమని నమ్మేటువంటి ఉమా కమలేశ్వర్ అనే సహజ నీటి బుగ్గ ఈ కొండ మీద ఉంది. ఇక తరువాత ఆలయ ప్రాముఖ్యత. తనలో కామ కోరికలు కలిగించేందుకు వచ్చినటువంటి మన్మధుణ్ణి ఈ నీలాచలం కొండ మీదే పరమేశ్వరుడు దగ్ధం చేశాడు. తరువాత రతీదేవి ప్రార్థన ఆలకించి ఆమెకు మాత్రమే కనిపించేలాగా తిరిగి బతికిస్తాడు. కాబట్టి ఈ ప్రాంతం కామరూప ప్రాంతమైంది. ఇక్కడ సకల దేవతలు పర్వత రూపంలో ఉంటూ అమ్మవారిని సేవించుకుంటారు. ఎందుకంటే ఈ క్షేత్ర అధిష్టాన దేవత పార్వతీదేవి కాబట్టి. ఇక తర్వాత తెలుసుకోవాల్సింది పౌరాణిక రహస్యం. కామాఖ్య దేవాలయం ఉనికి చాలా ఆసక్తికరమైంది. ఆ కథ ఏంటంటే, ఒకసారి దక్ష ప్రజాపతి యజ్ఞాన్ని చేస్తూ పరమేశ్వరుణ్ణి పిలవడు. కానీ దక్ష ప్రజాపతి కుమార్తె అయినటువంటి సతీదేవి ఆ కార్యానికి వెళ్ళి అవమానించబడుతుంది. దీంతో వెంటనే ఆమె ఆ హోమాగ్నిలో దూకి ప్రాణత్యాగం చేస్తుంది. అది భరించలేని పరమేశ్వరుడు కోపించి వీరభద్రుణ్ణి పంపించి యజ్ఞాన్ని ధ్వంసం చేయిస్తాడు. అనంతరం దక్షుణ్ణి సంహరిస్తాడు. ఇక దగ్ధమైనటువంటి సతీదేవి శరీర భాగాలు అనేక ప్రదేశాల్లో పడిపోతాయి. ఆ ప్రదేశాలే శక్తిపీఠాలుగా పరిగణించబడుతున్నాయి. అలా ఏర్పడినటువంటి శక్తిపీఠాల్లో కామాఖ్య ఆలయం కూడా ఒకటి. అయితే ఈ ఆలయ ప్రాంతంలో సతీదేవి యొక్క యోని భాగం పడినట్లు స్థల పురాణం చెప్తోంది. అందుకే ఈ ఆలయాన్ని యోని దేవాలయం లేదా కామాఖ్య దేవాలయం అని కూడా పిలుస్తారు. ఇక తరువాత చారిత్రక ఆధారాలు. ప్రస్తుతం ఉన్న ఈ ఆలయ నిర్మాణం 8 నుండి 17వ శతాబ్దం మధ్యకాలంలో అనేకసార్లు నిర్మించడం, ఆధునీకరించడం జరిగింది. అయితే 12వ శతాబ్దం వరకు ఈ ప్రాంతాన్ని పాలించిన కామరూపాధిపతి
తమ శాసనాల్లో ఆలయం ప్రస్తావన ఎక్కడా తీసుకురానప్పటికీ తరువాతి శాసనాల్లో కామేశ్వరి మహాగౌరి అమ్మవారు ఇక్కడ ఉన్నట్టు తెలుస్తోంది. 13వ శతాబ్దం మొదట్లో గుత్తాధిపత్యం కోసం రాజుల మధ్య యుద్ధాలు ఎక్కువగా జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలో కూచ్ బీహార్ రాజా విశ్వసింహ రాజయ్యాడు. ఒకసారి జరిగినటువంటి యుద్ధంలో అయిన వాళ్ళందరినీ కోల్పోయి విశ్వసింహరాజు నీలాచలం పైకి వస్తాడు. ఇక్కడ అతనికి ఒక వృద్ధురాలు కనిపించి సేద తీరుస్తుంది. ఆ సందర్భంలో అక్కడ కనిపించినటువంటి మట్టి దెబ్బ గురించి అవ్వను ప్రశ్నిస్తాడు. ఇందులోని దేవత చాలా శక్తివంతురాలని, ఏ కోరికైనా సరే క్షణాల్లో తీరుస్తుందని చెప్తుంది. వెంటనే రాజు తన అనుచరులంతా తిరిగి రావాలి అని కోరుకుంటాడు. వెంటనే వారంతా తిరిగి అతని దగ్గరికి వస్తారు. రాజు ఎంతో భక్తితో తన రాజ్యంలో కరువు శాంతిస్తే ఇక్కడ బంగారు గుడి కట్టిస్తాను అని మొక్కుకుంటాడు. అలాగే అతని రాజ్యం సస్యశ్యామలం అవుతుంది. అప్పుడు రాజు గుడి కట్టించేందుకు మట్టి దెబ్బ తవ్వించగా అక్కడ కామాఖ్యాదేవి రాతి శిల బయటకొస్తుంది. ఆ అమ్మకు మట్టి రాయిలో గురుగింజ ఎత్తులో బంగారాన్ని పెట్టించి తేనె తుట్టు ఆకార గోపురాదులతో ఆలయాన్ని నిర్మింపజేస్తాడు. అలాగే 16వ శతాబ్దం ప్రారంభంలో ఇస్లామిక్ దండయాత్ర సమయంలో కామాఖ్య ఆలయం ధ్వంసమైంది. అలాగే ప్రస్తుత ఆలయాన్ని క్రీస్తుపూర్వం 1565వ సంవత్సరంలో బెహర్ రాజు నరనారాయణ పునర్నిర్మించారు. రుద్రాసింగ పెద్ద కుమారుడు శిబాసింగ ఈ ఆలయ పునర్నిర్మాణాన్ని మరియు నియంత్రణని మహంత్ కృష్ణారాం భట్టాచార్యకు బదిలీ చేశాడు. అప్పటి నుండి ఇది మరలా కొన్నిసార్లు పునరుద్ధరించబడింది. తర్వాత ఆలయ ప్రత్యేకత గురించి మాట్లాడుకుంటే ఈ క్షేత్రంలోని పూజకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆలయంలో అమ్మవారికి సంబంధించి ఎలాంటి విగ్రహారాధన జరగదు. ప్రతి జీవి పుట్టుకకు కారణమైనటువంటి జననాంగాన్ని ఇక్కడ పూజిస్తారు. సతీదేవి యోని భాగం ఇక్కడ పడినందున ఈ ఆలయం లోపలి గర్భగుడిలో పూజించబడేది సతీదేవి యొక్క యోని మాత్రమే. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం అమ్మవారు 3 ప్రధాన రూపాల్లో దర్శనమిస్తుంది. అరాచకవాదుల్ని అంతం చేసేందుకు త్రిపుర భైరవి రూపాన్ని ధరిస్తుంది. ఈ రూపం చాలా భయంకరంగా ఉంటుంది. ఆనందంగా ఉన్నప్పుడు సింహవాహిని, అలాగే పరమేశ్వరుడి మీద అనురాగంతో ఉన్నప్పుడు త్రిపుర సుందరిగా మారుతుంది. ఈ 3 రూపాలని ప్రజలు భక్తిభావంతో సందర్శించి జన్మధన్యమైనట్టు భావిస్తారు. ఆ తరువాత ప్రత్యేక లక్షణాలు. ఈ గుడిలో ప్రత్యేకించి దేవతారాధన ఉండదు కాబట్టి పూజా విధానం కూడా కొన్ని ప్రత్యేకమైన లక్షణాలని కలిగి ఉంటుంది. ఇక్కడ చేపలు మరియు మాంసం తినడం వంటి విషయాల్లో కొన్ని నియమాలు ఉంటాయి. అలాగే బ్రహ్మచర్యం వంటివి కూడా ఇక్కడ నిషేధించబడతాయి. తర్వాత రక్తస్రావ దేవత. కామాఖ్య దేవాలయంలోని దేవత రక్తస్రావ దేవతగా ప్రసిద్ధి చెందింది. ఈ పవిత్ర ఆలయంలోని గర్భగృహలో మాతృశక్తి యొక్క గర్భం ప్రతిష్ఠించబడిందని నమ్ముతారు. ఈ రాతిలోనే కామాఖ్యాదేవి నివాసం ఉంటుందని చెప్తారు. ఈ శిలారూపం మీద తెల్లని వస్త్రం కప్పి ఉంటుంది. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే మానవ స్త్రీల మాదిరిగానే కామాఖ్యాదేవికి నెలలో 3 రోజులు ఋతుస్రావం అవుతుందని నమ్ముతారు. ఆ రోజుల్లో యోనిశిల నుండి ఎర్రని స్రావం వెలువడుతూ ఉంటుంది. మృగశిర నక్షత్రం 3వ పాదంతో మొదలుపెట్టి ఆరుద్ర నక్షత్రంలోని మొదటి పాదం వరకు అమ్మవారి ఋతుస్రావం జరిగే ప్రత్యేకమైన రోజులు. ఈ 3 రోజులు ఆలయం మూసించుతారు. ఆ సమయంలో అక్కడికి వెళ్ళడానికి చాలామంది భయపడతారు కూడా. 4వ రోజు పెద్ద ఎత్తులో ఉత్సవాన్ని నిర్వహించి గుడి తలుపులు తెరుస్తారు. ఈ ఎర్రని స్రావం శక్తిపీఠం ముందున్నటువంటి సౌభాగ్య కుండంలోకి నీరుగా చెప్తారు. అంతకుముందే చాలామంది భక్తులు అమ్మవారి శిలపై ఉంచమని వస్త్రాల్ని సమర్పిస్తారు. అమ్మవారి మీద కప్పి ఉంచినటువంటి ఈ తెల్లటి వస్త్రాలు ఆ 3 రోజులు పూర్తయ్యేసరికి ఎర్రగా మారిపోతాయి. అర్చకులు ఆ వస్త్రాల్ని పార్వతీ కుండంలో ఉతికి ఆరబెట్టి వాటిని వేలం పద్ధతిలో విక్రయిస్తారు. ఆ వస్త్రాలు కొనుగోలు చేయడానికి భక్తులు పోటీ పడతారు. ఇది దగ్గరుంటే వారికి దోషాలు అంటవు అనేది భక్తుల విశ్వాసం. దేవి భాగవతంలో ఈ ప్రత్యేక రోజుల గురించి ప్రస్తావన స్పష్టంగా ఉంటుంది. తరువాత పుష్కరిణి. అమ్మవారి ఆలయం ముందే ఒక పుష్కరిణి కనిపిస్తుంది. ఇది ఎంతో శక్తివంతమైంది అని భక్తుల విశ్వాసం. ఈ గుండానికి ప్రదక్షిణం చేస్తే భూమి ప్రదక్షిణం చేసినంత ఫలితం వస్తుందని భక్తుల విశ్వాసం. ఇందులో నీరు ఎరుపు రంగులో ఉంటుంది. దీన్ని సౌభాగ్య కుండం, పాతక వినాశ కుండం అని కూడా పిలుస్తారు. అమ్మవారి యోని స్రావిత పవిత్ర జలాలతో పునీతమైనటువంటి ఈ కుండంలో స్నానం చేస్తే ఎంతటి మహాపాతకమైనా నశిస్తుందని, బ్రహ్మహత్య పాతకమైనా సరే నివారణ అవుతుంది అని భక్తుల విశ్వాసం.
దేవాలయానికి కొద్దిగా వెనుక భాగంలో మరో కుండం ఉంటుంది. దీని పేరు పార్వతీ కుండం. ముందున్న కుండంలో స్నానం చేసిన భక్తులంతా ఈ పార్వతీ కుండంలో కూడా స్నానం చేసి దర్శనానికి వెళ్తారు. అంటే సౌభాగ్య కుండంలో స్నానం చేసిన భక్తులు ఆలయంలోని యోని శిలారూపాన్ని తాకి నమస్కరించుకుంటారు. అక్కడి యోని స్రావిత జలాన్ని తీర్థంగా సేవిస్తారు. ఈ కారణంగా ఆలయం వెనుకున్నటువంటి పార్వతీ కుండంలో మరోసారి తలస్నానం చేస్తే మంచిది అని ఇక్కడి పూజారులు చెప్తారు. ఇక తర్వాత మతపరమైన జాడ. కామాఖ్య పురాణాన్ని కాళికా పురాణం, కాళీ పురాణం, సతీ పురాణం మరియు కాళికా తంత్రం అని కూడా పిలుస్తారు. ఇది హిందూ మతం యొక్క శక్తి సాంప్రదాయంలో 18 చిన్న పురాణాల్లోని ఒకటి. కాళికా పురాణం ప్రకారం కామాఖ్యలో అమ్మవారిని పూజిస్తే గనక కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది నమ్మకం. అస్సాంలోని ఇతర దేవతల్లాగే కామాఖ్య దేవత కూడా ఆర్యన్ మరియు నాన్ ఆర్యన్ సంస్కృతుల మిశ్రమంలో పూజించబడుతుంది. అంతేకాకుండా యోగిని తంత్రం ప్రకారం చూస్తే కామాఖ్య మతంలో కిరాట్ల మతం యొక్క జాడలు కనిపిస్తాయి. గారో ప్రజలు కామాఖ్యలో పందుల్ని కూడా బలిచ్చేవారు అని పేర్కొంటారు. నరనారాయణ పురోహితుల్లో కూడా ఇదే ఆధారం కనిపిస్తుంది. అయినా సరే మతపరమైన జాడ యొక్క రహస్యం వెనక చర్చ ఇప్పటికీ ఖచ్చితమైంది కాదు. కామాఖ్య దేవత యొక్క ఆరాధన దక్షిణాచార్ మరియు బామాచార్ ఈ రెండింటి ప్రకారం జరుగుతుంది. సాధారణంగా పుష్పాలతో పూజలు చేస్తారు. కానీ కామాఖ్యాదేవి ఆలయంలో మాత్రం అప్పుడప్పుడు బలి కూడా ఇస్తూ ఉంటారు. కాకపోతే ఆడ జంతు బలులు మరియు ఇతర జంతు బలులు ఈ ఆచారం నుండి మినహాయించబడ్డాయి. ఇక తరువాత తాంత్రిక విద్యల కేంద్రం. కామాఖ్య ఆలయం తాంత్రిక విద్యలకు కేంద్రమైనటువంటి శక్తిపీఠాల్లో ఒకటి. దాని ప్రత్యేకమైన నిర్మాణంతో, నిగూఢమైన ఆకారంతో, ఇంకా అందమైన వాతావరణం తాంత్రికులకు విపరీతంగా ఆకర్షించింది. ఆలయంలో జరిగే పండుగల గురించి మాట్లాడుకుంటే మొదటిది అంబుబూచి మేళా. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం నిర్వహించే అంబుబూచి మేళా పండుగ వేల మంది తాంత్రిక ఉపాసకుల్ని ఆకర్షిస్తుంది. అంబుబూచి అనే పదం అంబు బాచి అనే 2 పదాలతో కూడింది. ఇక్కడ అంబు అంటే నీరు, బాచి అంటే పుష్పగుచ్చము అనే అర్థం వస్తుంది. అంబుబూచి మేళా కామాఖ్య ఆలయ పవిత్ర పండుగల్లో ఒకటి. కామాఖ్య ఆలయంలో వార్షికంగా దీన్ని నిర్వహిస్తూ ఉంటారు. 5 రోజుల పాటు ఈ అంబుబూచి మేళా జరుగుతుంది. ఈ అంబుబూచి మేళానే కామాఖ్య కుంభమేళాగా పిలుస్తారు. ఈ మేళా కనీ విని ఎరుగని రీతిలో జరుగుతుంది. దీని వైభవాన్ని ప్రత్యక్షంగా చూడాలే తప్ప వర్ణించడానికి భాష కూడా చాలదు అంటే అతిశయోక్తి కాదు. ఆ శుభ తరుణం రాగానే వేలాది మంది పండాలు, సిద్ధులు వంటి వాళ్ళే కాకుండా సామాన్య భక్తులు కూడా ఆలయానికి వచ్చి మేళాలో పాల్గొని అమ్మపై తమకున్నటువంటి భక్తి శ్రద్ధల్ని చాటుకుంటారు. ఈ సందర్భం రాగానే సాధువులు, సంతులు, అఘోరాలు, తాంత్రికులు ఇక్కడికొచ్చి అమ్మను దర్శించుకుని పూజల్ని నిర్వహిస్తారు. వారంతా ఇక్కడ గుమిగూడి సంగీతం మరియు వేడుకలతో ఈ ప్రదేశాన్ని సజీవంగా మారుస్తారు. తరువాత కుమారి పూజ. కుమారి పూజ అంటే కన్యక బాలికల ఆరాధన. కామాఖ్య దేవాలయ సముదాయంలో కుమారి పూజ భక్తుని కోరిక ప్రకారం వ్యక్తిగతంగా లేదా సమూహ స్థాయిలో నిర్వహించబడుతుంది. పూజారి మార్గదర్శకత్వంతో భక్తుడు స్వయంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలే కాకుండా ఈ ఆలయం ఏడాది పొడవునా అనేక ఇతర మతపరమైన మరియు సాంస్కృతిక కార్యక్రమాల్ని నిర్వహిస్తుంది. చివరిగా చెప్పేది ఏంటంటే కోరిన కోర్కెల్ని తీర్చే ఈ కామాఖ్య దేవతకి ఒక రూపమంటూ లేకపోయినా సరే సందర్భాన్ని బట్టి ఆమె రూపాన్ని సంతరించుకుంటుంది. ఎన్నో రహస్యాల్ని కలిగి ఉన్నటువంటి ఈ ఆలయం సృష్టి రహస్యాన్నే తనలో నింపుకుంది. అందుకే భారతదేశంలోని సనాతన ఆలయాల్లో ఈ ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.